దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవాది దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, తన అతిక్రమములు, మన అతిక్రమములు అంటండి, అతిక్రమములకు పరిహారము నొందినవాడు, అలాగే మన పాపములకు ప్రాయశ్చిత్తము మనం చేసుకుని నొందినవాడు అంటండి ధన్యుడు అని దేవదేవుడు సెలవిస్తున్నాడు. అలాగే 2వ వచనంలో కూడా యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు కూడా అని అంటండి ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడంటండి. యెహోవా చేత అంటండి నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలోనంటండి కపటము లేనివాడు ధన్యుడంటండి. ఎలాగంటే యెహోవా ఎవరినైతే నిర్దోషి అని ఎంచబడతారో, అలాగే ఆత్మలో, మన ఆత్మలో ఎవరి వైపైనా సరే కపటం లేకుండా, అసూయ లేకుండా, స్వార్థం లేకుండా, ఈర్ష్య లేకుండా ఎదుటి వారిపై ఉన్నవారంటండి వారిద్దరూ ధన్యులంటండి. అలాగే దావీదు మహారాజు ఆయన అతిక్రమాలు, ఆయన పాపాలు ఆయన దగ్గర ఎలా ఒప్పుకుంటున్నారో 5వ వచనంలో చూస్తే, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్నావు. చూసారండి, అంత గొప్ప రాజైన దావీదు మహారాజు దేవాది దేవునికి చాలా లోబడి, కృతజ్ఞత కలిగి, చాలా భయభక్తులతో ఆయన సన్నిధిలో ప్రతి దినము నిత్యము కూడా ఆయన హెచ్చరిక మాటలకు కూడా లోబడుతూ, ఆయన తెలియక చేసిన ప్రతి తప్పిదాలు కూడా తెలిసినప్పుడు కూడా వాటిని నిర్లక్ష్యం చేయకుండా, జాగ్రత్తగా వాటినన్నిటిని విడిచిపెట్టి, అతిక్రమాలన్నిటిని విడిచిపెట్టి, చూసారండి, నా దోషము, నేను చేసిన పాపాలు, నేను చేసిన తప్పిదాలు, నేను చేసిన దోషాలు నేను దాచిపుచ్చుకోకుండా నీ ఎదుట ప్రతి పాపాన్ని ఒప్పుకున్నాను. అంతే కదండి. మొదటి వచనంలో తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. కానీ దావీదు మహారాజు దాచుకున్నారా? లేదు కదండి. విడిచిపెట్టారు. ఆయన పాదాల చెంత ఒప్పుకొని, నేను ఈ పాపాలు చేశానయ్యా అని ఒప్పుకొని ఆయన దగ్గర విడిచిపెట్టారండి. అలాగే యెహోవా సన్నిధిని నా అతిక్రమములు, ఆయన చేసిన ప్రతి అతిక్రమాలని ఒప్పుకునంటండి ఆయన పాదాల చెంత విడిచిపెట్టారు. నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్నావు. నిజంగా ఆయన నిర్దోషి అయి ఉన్నాడు కాబట్టి దేవాది దేవుడు దగ్గర ఆయన పాపాలు కానీ, అతిక్రమాలు కానీ, అలాగే ఆయన చేసిన పాపాలు కానీ ఒప్పుకుని విడిచిపెట్టాడు కాబట్టి యెహోవా చేత ఆయన నిర్దోషి అని ఎంచబడ్డాడు. ఎందుకంటే దావీదు మహారాజు ఆత్మలో ఎటువంటి అసూయ కానీ, ఎటువంటి పాప తలంపులు కానీ, ఎటువంటి స్వార్థము, అసూయ లేకుండా నిష్కపటంగా ఉన్నారు కాబట్టి ఆయన ధన్యుడయ్యాడండి. అనేక మందికి ఈరోజు నీకు, నాకు, మన అందరికీ కూడా ఒక ఆదర్శంగా బైబిల్ గ్రంథంలో మన గురించే రాసించారు. అంత గొప్ప రాజు అయినప్పుడు కూడా ఆయన చేసిన తప్పిదాలు, ఆయన చేయొచ్చు. ఎందుకంటే పెద్ద రాజు, ఆయనకి అసాధ్యమైనదంటే ఏది లేదు. సమస్తము ఆయనకున్నాయి. ఏదైనా చేయగలడు. రమ్మంటే వస్తాయి, పొమ్మంటే పోతాయి, ఏదైనా చేయగలడు. కానీ అన్నీ ఉన్నా కానీ ఒకడు ఆయనకి మాత్రం చాలా లోబడి ఉన్నాడు. ఎవరికంటే దేవాది దేవునికి. అలాగే మనము కూడా ఈ లోకంలో ఎంత ఉన్నవారైనా, ఎంత పేదరికంలో ఉన్నవారైనా, ఏమీ లేని నిస్సహాయ స్థితిలో ఉన్నవారమైనా, సమస్త ప్రజలు మన అందరము కూడా ఆయన యందు మనము ఎలా ఉండాలంటండి, ఆయన మనల్ని నిర్దోషి అని అనిపించుకునే విధంగా
మనం ఉండాలి. మన అతిక్రమాలు మనం విడిచిపెట్టి మన పాపాలలో ఆయన దగ్గర ఒప్పుకుని మన హృదయంలో కూడా ఎటువంటి కపటము, ఎటువంటి లోకానుసారమైన చెడు తలంపులు కానీ, ఒకరి మీద ద్వేషం కానీ, అసూయ కానీ ఎటువంటిది మన హృదయంలో ఉంచుకోకుండా సమస్తాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన మన నిర్దోషి అని ఎంచబడతాడు. అలాగే ఆయన మనల్ని ఉన్నత స్థితిలో మనల్ని ఉంచుతాడండి. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.